హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం మన హైదరాబాద్ కేపీహెచ్పిలో ఉన్న పెద్ద ఆంజనేయుల స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయి రీసెంట్గా. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒకరోజు భక్తులందరి చేత కుంకుమ పూజ అయితే చేయించారనమాట. అసలు కుంకుమ పూజ ఎలా జరిగింది, ఏ మంత్రం మనం పఠిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి, సకల సంపదలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలో కనిపిస్తున్నారు కదా అమ్మవారు, ఆ రోజు కుంకుమ పూజ నాడైతే ఇలా తయారు చేశారు అమ్మవారిని. అసలు 2 కళ్ళు సరిపోలేదు. అమ్మవారి కిరీటం అయితేనేంటి, అసలు అమ్మవారు వేసుకున్న నగలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ముందుగా భక్తులందరికీ ఒక ప్లేట్లో, అంటే ఒక ఇస్తరాకు ఉంటుంది కదా, అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఇంకా తాంబూలం అయితే ఇచ్చారనమాట. పూలు, ఆచమనం చేసుకోవటానికి ఒక గ్లాస్తో వాటర్ ఇంకా స్పూన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ లైట్లన్నీ ఆపేశారు, చీకట్లో ఉంచి ఒక దీపం వెలిగించి అమ్మవారికి అయితే చూపించారనమాట. తర్వాత ఇలా ప్లేట్లో ఇచ్చినవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉన్నాయి. నేనైతే ఇంటి దగ్గర నుంచి చిన్న గోమాతది విగ్రహం అయితే తీసుకెళ్ళాను. ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్ళని వాళ్ళకి మాత్రం చేతికి ఉంగరం ఉంటుంది కదా, లక్ష్మీదేవి ఉంగరం, అదైనా పెట్టుకోవచ్చు. లేకపోతే రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్, అవైనా పెట్టుకొని పూజ చేయొచ్చు అని చెప్పారు. ఇంకా అక్కడ పూజ చేసే పూజారు ఉంటారు కదా, ఆయన చెప్తూ ఉన్నారు ఎలా చేయాలో అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమని ఇంటికి తీసుకెళ్ళి ఒక బరెల్లో వేసి మార్నింగే స్నానం చేసిన వెంటనే పెట్టుకోండి. ఇంకా మీ ఇంటి పక్కన చుట్టూ ఎవరైనా రాకపోతే వాళ్ళకి ఇవ్వండి, కుంకుమ మంచి జరుగుతుందని చెప్పారనమాట. ఆ పూజలో వాడిన డబ్బులు అవి ఉంటాయి కదా, అవైతే పర్సులో వాలెట్లో పెట్టుకోమని చెప్పారు. నిజంగా పూజ అయితే చాలా బాగా జరిగింది, దగ్గరుండి అన్నీ చేయించారు. ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.